నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రతి ఎన్నికల్లోనూ మార్పును ఆహ్వానిస్తుంటారు ఆ నియోజకవర్గం ఓటర్లు. దేశంలో పెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ కూడా. రాజకీయంగా ఇక్కడి ప్రజలకు చైతన్యం ఎక్కువ. అయితే ఈసారి తీర్పు ఎటువైపు ఉంటుందని ఆసక్తి నెలకొంది. ఎప్పుడూ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారోనని ఉత్కంఠ నెలకొంది. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పాటైంది. దీన్ని మినీ ఇండియాగా పిలుస్తారు. ఇక్కడ 3 సార్లు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ 2 సార్లు గెలుపొందింది. 2009లో సర్వే సత్యనారాయణ, 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన చామకూర మల్లారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై 8176 ఓట్లతో గెలుపొందారు. 2019లో రేవంత్ రెడ్డి గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఈసారి మూడోసారి హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కసారి కూడా ఖాతా తెరవలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రధానంగా 3 పార్టీల మధ్యనే పోటీ కొనసాగుతోంది. మొత్తం మల్కాజ్గిరిలో 38 లక్షల మందికి పైగా ఓటర్లున్నారు. మల్కాజ్గిరిలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో హస్తం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గట్టి పట్టున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆమె గెలుపు కోసం సీఎం స్వయంగా రంగంలోకి దిగారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలోని 7 స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కటి గెలవలేదు. ఇదే ఇప్పుడు హస్తం పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా ఈ నియోజకవర్గం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖాతా తెరవలేకపోయింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో గెలవడం పెద్ద సవాల్గా మారింది. మరోవైపు పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి నాన్ లోకల్ అనే ప్రచారం కాంగ్రెస్కు ఇబ్బందిగా మారుతున్నట్లు తెలుస్తోంది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఎమ్మెల్యేలందరూ రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం అంత చురుగ్గా వ్యవహరించడం లేదని పార్టీ వర్గాల్లోని విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ టికెట్ దక్కించుకోవడంలో విజయం సాధించిన రాగిడి లక్ష్మారెడ్డి పార్టీలో నెలకొన్న అనిశ్చితి తొలగిస్తేనే విజయం సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉండటంతో బీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు సీనియర్ నేత మాజీ మంత్రి ఈటెల అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన భవిష్యత్తు మొత్తం పార్లమెంటు ఎన్నికలపైనే. ఈటెలకు అనేక అంశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ చరిష్మా, హిందుత్వ నినాదం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అండదండలు కలిసి వచ్చే అవకాశాలుగా భావించవచ్చు. పార్టీలోని క్రియాశీలమైన నాయకుల తోడ్పాటు సానుకూల అంశంగా చెప్పవచ్చు. ఇప్పటికే ప్రధాని మోదీ ఇక్కడ రోడ్ షో నిర్వహించడం, పలువురు కేంద్ర మంత్రులు కూడా స్థానికంగా ఎన్నికల సభల్లో పాల్గొని కేడర్ను ఉత్తేజితులను చేయడం గెలుపునకు అనుకూలతగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈటలు కూడా నాన్ లోకల్ అనే ప్రచారం జరుగుతోంది. కార్మికుల ఓట్లపైనే మేడ్చల్లో అభ్యర్థులు గెలుపోటంలను నిర్ణయిస్తారు. ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కంటోన్మెంట్ మినహాయించి ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, మేడ్చల్, ఎల్బీ నగర్ పరిధిలోని జీడిమెట్ల, బాలానగర్, శామీర్పేట్, మేడ్చల్, కుషాయిగూడ, చర్లపల్లి, మౌలాలి, నాచారం, మల్లాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు ప్రైవేట్లో ఇంజనీరింగ్, ఫార్మా, ఫుడ్ సహా పలు ఇండస్ట్రీలు ఉన్నాయి. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం పలువురు రాజకీయ నాయకులకు పునర్జన్మనిచ్చింది. ఇప్పుడు ఎంపీగా గెలుపొందిన నేతలు సీఎంగా, కేంద్ర రాష్ట్ర మంత్రులుగా పనిచేసే అవకాశం లభించింది. అదే సమయంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన నాయకులకు కూడా రాజకీయ రంగంలో మేలు జరిగిందనే అభిప్రాయం ఉంది.